నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సభాస్థలిని మరియు పట్టణంలో రామస్వామి గుట్ట దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలన చేశారు. 3 చోట్ల పార్కింగ్ స్థలమును ఎంపిక చేయడం జరిగింది. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. పరిసర ప్రాంతాలను మన కంట్రోల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం తిరిగి చూసాను సార్. మొత్తం మన లోకల్ ఎస్ఐ గారు వేమనపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ వేమనపల్లి మండలంలో అభివృద్ధి సమస్యల గురించి మాట్లాడుతూ ఈ ప్రాంత ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఈ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. మండల కేంద్రం నుండి నియోజకవర్గ కేంద్రానికి వెళ్లడానికి కనీస రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్దామన్నా కూడా రోడ్డు మార్గం గుంతలమయమై ఉంది. ఈ రోడ్డును కూడా నిర్మాణం చేపట్టకపోవడం శోచనీయం. అలాగే మండల కేంద్రంలో మంజూరైన జూనియర్ కాలేజ్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. వేమనపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులందరినీ కలవడం జరిగింది. మొదటిసారిగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మరి మా సోదరులందరినీ కలవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు వేమనపల్లి మండల పరిస్థితి ఎట్లా ఉన్నది కదా అంటే, ఈ రాష్ట్రం లోపలనే రవాణా సౌకర్యం లేని మండల కేంద్రం ఏదైనా ఉన్నది అంటే, నియోజకవర్గం నుండి రవాణా సౌకర్యం లేని మండల కేంద్రం ఏదైనా ఉన్నది అంటే అది వేమనపల్లి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నా. గౌరవ శాసనసభ్యులు వినోద్ గారు, మీరు ఎన్నికైన తర్వాత తక్షణమే మరి బెల్లంపల్లి నుండి ఇక్కడికి వేమనపల్లికి బస్సు నడవాలని చెప్పి ఆయా మేఘాల మీద రిబ్బన్ కట్ చేతిరి. ఒక్కరోజు కూడా బస్సు రాకపోయే, మళ్ళా బస్సు ఎందుకు పోతలేదని అడిగిన సంగతులను మీరు ఒకపోతిరి. ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధులు ఒకపోయే, మీ పంతులకేమో పట్టే లేకపోయే, వాళ్ళందరూ పోయి అక్కడనే మంచిర్యాలలో ఒకరు, చెన్నూరులో ఒకరు ఉంటారు మీ పంతులు. మీ పరిపాలన ఏమో పంతులకు అప్పచెప్తేవి, ఈ ప్రజలందరినీ ఆగం చేతివి. వివేక్ వినోద్ గారు, దయచేసి ఇప్పటికైనా కానీ మా బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ వేమనపల్లి మండలానికి తగినటువంటి రవాణా సౌకర్యం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ వేమనపల్లి మండలానికి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుండి బెల్లంపల్లి నుండి బస్ వచ్చేది. కానాల బస్తీ పార్కుకు ఆపోజిట్ గా ఉన్న గత పాత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుంటే సింగరేణి ఎస్ఎండ్పీసీ సిబ్బంది మంగళవారం తొలగించారని బండి రమాదేవి, దడిగే సుజాత, చిక్షా రమశ్రీ ఆరోపించారు. మంగళవారం బెల్లపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో బెల్లం శంకరయ్య కౌన్సిలర్గా ఉండగా ఆ స్థలాన్ని ఇంటి నిర్మాణాల కోసం కేటాయించారని, అప్పటి పరిస్థితుల్లో నీటి వసతి, విద్యుత్ సౌకర్యం లేక ఇల్లు నిర్మించుకోలేక వదిలిపెట్టుకొని వేరే ఇళ్లలో అద్దెకు ఉంటున్నామని అన్నారు. జలశంకరయ్య కౌన్సిలర్ ఉన్నప్పుడు ఇచ్చిన జాగ్రత్తలు అక్కడ వేసుకొని ఉన్నాము, గుడిసెలు వేసుకొని కిందపేట బంద్ అయిన వల్ల వాటర్ సౌకర్యం అది లేకని అది వర్షం కలిగి కూలిపోయినాక రెండుకుంటాను. ఇప్పుడు కౌన్సిలర్ దగ్గరికి పోయి చెప్పిన వల్ల ఎన్ని జాగాలలో మీరు వేసుకోవాలని చెప్పినాక వేసుకున్నాక తెల్లారి మున్సిపాలిటీ వచ్చి మా జాగమ్మ పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. ఎస్ఎంటీ ఆ తర్వాత ఎస్ఎంటీ వాళ్ళు వచ్చి ఇది కంప్లీట్ అయిందమ్మా ఆపాలి అన్నారు. లేదు అనేసి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఫోన్లు మాట్లాడిపించినాక ఆపిండు. ఈ రోజు ఏమైంది అంటే పొట్ట సురేష్ అనే అతను వచ్చి
వీడియోలు అవి ఫోటోలు తీర్చంటే ఎందుకన్నా ఫోటోలు వీడియోలు తీస్తాను మన వసి మనం మేము దీనిళ్ళం కదా మేము ఏమన్నా ఎక్కడ మాకు ఇది కట్టలు తీస్తాను మా జాగ్రత్తలో మేము తీసుకున్నామంటే నేనేమో బాగా విషయాలు చెప్తాను ఎక్కువ చెల్లకుండా అంటే నేను మాది అసలు ఎక్కువ ఏదైతే చేసుకొని నేనేమైనా చెప్తా నువ్వు ఏ కాంగ్రెస్ లీడర్ని పట్టుకొని ఏం చెప్తావో చెయ్యి నేనేం చేయాలని అది చెప్తా అనుకుంటా పోయి ఇసెంటివ్ల దగ్గర ఉండి వాళ్ళని ఇచ్చి పంపించి మొత్తం పోలు అవి ఇవన్నీ ఆ బండి కొట్టి కూల కొట్టించి తీసేసింది సార్ ఉండకుండా. మేము 30 సంవత్సరాలు ఉంటుంది జాగ్రత్త కూడా అప్పుడు కట్టుకున్నాం గుడిపోయిన వాటర్ ట్యాంక్ వాటర్ బంద్ అయినా మేము ఇక్కడ కరెంట్ ఇట్లా ఏం లేదు మాకు ఇబ్బంది లేదు మేము ఇంట్లో బేసిన ఇట్లా కట్టుకున్నాం అప్పుడు మళ్ళీ కట్టుకుంటాం ఉంటుంది అప్పుడు ఇప్పుడు మేము కాల్ చేసుకున్నాక వాళ్ళు వీళ్ళకి పోలీసులు కానీ అటెండ్ చేసి కూర కొట్టింది సార్ వారం 17 రోజులు ఎక్కువ అవుతాం కూర. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగంపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ తన స్వగ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తన తండ్రి చెల్లెలు జ్ఞాపకార్థం స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పి జయప్రకాష్ నాయుడుల చేతుల మీదుగా మంగళవారం క్రీడా సామగ్రి వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎన్పి జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి గొప్ప స్థాయికి చేరుకోవాలని మీకు ఆట స్థలం ఏర్పాటుకు ఎమ్మెల్యేకి తెలిపి ఏర్పాటు చేస్తామని అన్నారు. అధ్యక్షులు మన అన్నగారు మనం పిలిచిన వెంటనే పలికేటువంటి అన్న జయప్రకాష్ అన్న గారికి సైలెంట్గా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మనం పిలిచిన వెంటనే తక్షణమే స్పందించేటటువంటి మన మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మరి క్రీడా సామగ్రి సేవలక్క గారికి కూడా స్వాగతం సుస్వాగతం. సవినయంగా వేదిక గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్వామిదాస్ గారికి కూడా స్వాగతం. మన ఎంపీడీసీ అయినటువంటి ప్రసన్న కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సుస్వాగతం. సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. మన మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శికి ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా మన నారాజన్న గారు కూడా స్వాగతం సుస్వాగతం. సవినయంగా ఇదే విధంగా విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. ఇంకా ఏదైనా ఈ గ్రామ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని శ్యామ్ జాదుగర్ మెగా మ్యూజిక్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ప్రపంచ శాంతి కొరకు నిరసిస్తున్న ఇఫ్తార్ విందును స్థానిక అనూస్ హోంలో రావులపాలెం ఆర్కే హోటల్ సౌజన్యంతో ర్యాలీ పరిసర గ్రామ ముస్లిం సోదరులకు ఇచ్చారు. కార్యక్రమంలో షేక్ వలియా, బిలాల్ మస్జిద్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, జమాతే ఇస్లామీ హింద్ సెక్రటరీ సమీర్, గౌస్, బాబ్జీ, అదాం, తాసు ఇస్మాయిల్, మ్యూజిక్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. మా మిత్రులు శ్యామ్ మాస్టర్ గారు ప్రపంచ శాంతి గురించి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన
ఆ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ముస్లిం అయినటువంటి మాకు ఇఫ్తార్ విందు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఆయన మమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా చాలా గౌరవంగా ఇఫ్తార్ పార్టీ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. మరి వారికి సహకరించేటువంటి మరి ఆర్కే సంవత్సరమైనటువంటి వెంకటరెడ్డి గారు మరి వాళ్ళ అల్లుడు సత్యాలు గారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారని తెలిసింది. వారి కుటుంబంలో కూడా అల్లాహ్ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ కరుణమైనటువంటి అల్లాహ్ను కోరుకుంటున్నాను. మరి మా శ్యామ్ మేస్టారు ఎప్పటికీ కూడా విరిగిపోయినటువంటి బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో నేడు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ విభిన్న మతాల మధ్య కొట్లాట ఉన్నప్పటికీ కూడా ఆయన మత సామరస్యం గురించి ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసినందుకు మరి ర్యాలీ ముస్లింలు అందరికీ కూడా నేను ఆయనకి మరి వెంకటరెడ్డి గారికి సత్యాల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లి బీడీ కార్మికులు ఆశా వర్కర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రభుత్వాన్ని వారి సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బీడీ కార్మికులు ఉన్న నియోజకవర్గం కోరుట్లేనని గుర్తు చేసిన ఆయన ఇక్కడ కార్మికులకు బీడీ పెన్షన్ కల్పన మరింత విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అధ్యక్ష, I come from a constituency where majority of people are BD కార్మికులు అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ఉండేది BD కార్మికులు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికి కూడా 2024లో 25లో అధ్యక్ష దేశంలో బీడీ కార్మికులకు జీవన భృతి ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏకైక మనిషి కేసీఆర్ అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష, ఇంకా కొందరు మంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు. ఎందుకు స్పెషల్లీ బీడీ కార్మికుల గురించి మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, ఇంకా బీడీ కార్మికుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఇప్పుడు రాత్రి అవుతుంది అధ్యక్ష. నేను ఎక్కువ చెప్పను. బీడీ కార్మికులు పడే కష్టాలు వర్ణాతీతం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కాబట్టి దయచేసి వాళ్ళు ఏమనుకుంటారంటే 15 నెలలైంది బీడీ కార్మికుల ఊసెవరు ఎత్తట్లేదు అసెంబ్లీలో ఎందుకు అని అడుగుతున్నారు అధ్యక్ష. అప్పుడప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష, తెలంగాణ సమాజంలో ఏమున్నాయని తేవడానికి కేసీఆర్ గారు ఉంటే బాగుంటుందని చెప్పి అందుకొరకు అంటారు అధ్యక్ష. అధ్యక్ష, రెండోది అధ్యక్ష, ఆశా వర్కర్ల అధ్యక్ష ఆశా వర్కర్ల జీతాలు పెంచాలి అధ్యక్ష. నేను పోయినసారి చెప్పాను, పోయిన బడ్జెట్ లో చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఇప్పుడు ఆశా వర్కర్ జీతాలు అధ్యక్ష. అన్నిటికంటే బాధాకరం, ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, నా ఇంటి ముందర ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఇటు పక్కన ఆటో స్టాండ్ అధ్యక్ష. రోజు పొద్దున ఆటో కార్మికులు కలిసిన ప్రతిసారి బాధిస్తుంది అధ్యక్ష. దయచేసి నిజంగా వాళ్ళు కష్టాలు పడుతున్నారు, స్కూల్ ఫీజులు డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు, దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసిన 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్పల్లి షేర్ గల్లీ ఫాతిమా మస్జిద్ సమీపంలో అల్తాఫ్ రాజా టీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కుక్కట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మక్కల నర్సింగులు హాజరయ్యారు. పళ్లు ఫలాలతో ఉపవాస దీక్షను విరమింపజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇజాజుబాయ్, మిరాజ్, షరీఫ్, బుర్రి యాదగిరి, ఇలియాస్ బేగ్, నదీం పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాండుగుల యాదగిరి, రాజేందర్, అస్లం, మల్లికార్జున యాదవ్, అమ్జద్ భాయ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. इलेश भाई हाँ हाँ
उनको भी बुलाना है, ये शॉर्ट है तब तीनों को एक जगह बुला लेना। भाई थोड़ा पीछे। के नौजवानों की जानिब से बिलखुसूस अल्ताफ राजा और उनके तमाम साथियों की तरफ से दावत इफ्तार का एहतमाम किया गया, जिसके अंदर मज़ीद सियासी कायदीन मौजूद रहे। और मैं तमाम सियासी कायदीन का और अल्ताफ राजा का तहे दिल से शुक्रिया अदा करता हूँ, जिन्होंने ये गंगा जमुना तहजीब को बरकरार रखते हुए सारे हमारे गैर मुस्लिम भाइयों ने भी शिरकत की, उनका भी शुक्रिया अदा करता हूँ। दावत इफ्तार में रहकर मुकम्मल भाईचारे का सबूत दिया है और तमाम इनके नौजवानों का इसी तरीके से मिलनसारी का माहौल कायम रखने के लिए इनसे गुजारिश करता हूँ। शुक्रिया। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सद्दाम गौरी है। आज हसमतपेट शेर गली में हमारे अल्ताफ राजा इफ्तार पार्टी कराए और ताउन का भी इंतज़ाम रखे हुए हैं। और अल्ताफ राजा के साथ उनके दोस्ता हैं, अहमद है, फेरोज़ है, मन्नान है, समीर है और शकील भाई है और आरिक शकील भाई है। और क्या बोलते हैं, हमारे कॉरपोरेटर साहब मुद्दमन्ना नरसिम्हा यादव साहब आए और डिवीज़न प्रेसिडेंट इरफान भाई आए और क्या बोलते हैं सो इलियास भाई, नदीम पटेल साहब और क्या बोलते हैं सो एजाज भाई, इन्होंने सबका शुक्रिया अदा करते हैं। और जो इफ्तार पार्टी में जो आए हैं उनका भी सबका हम दिल से शुक्रिया अदा करते हैं। ఓకే రైట్. చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి పరిధిలోని హస్మత్పేట యూత్ ఈరోజు ఇఫ్తార్ దావత్ను నిర్వహించారు. ఇఫ్తార్ ఏదైతే ఉందో అది కష్టసుఖాల్లో ఆకలి బాధను తీర్చి ఆకలితో అలమటించే ప్రజల పట్ల ఒక సంఘీభావాన్ని, ప్రేమను, ఆప్యాయతను నేర్పే ఒక కలయిక. తెలంగాణ సంస్కృతి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే భాయి భాయి, మతాలు ఏవైనా కులాలు ఏవైనా కలిసి జీవించాలనే సంస్కృతి నేర్పే గొప్ప సంస్కృతి. ఈ సంస్కృతిని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అలాగే రంజాన్ మాసము గొప్ప పవిత్రమైన మాసం. ఈ మాసంలో మేం భగవంతుణ్ణి అల్లా పేరుతో ధ్యానిస్తూ ప్రపంచంలో శాంతిని ఇవ్వాలని, భారతదేశంలో రాజ్యాంగబద్ధ పరిపాలనను కల్పించాలని, ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దామనకాండకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు, కళ్ళు, నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు హాజరై మాట్లాడారు. ఆశలు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్యశాఖ కమిషనర్ కార్యాలయం ముందర శాంతియుత పోరాటం చేస్తుంటే మహిళా ఉద్యోగులని చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులతో వాళ్లను ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారు అన్నారు. సమస్యలపై మేము ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు పోలీసు వాళ్ళు బాగా దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆశలను చూడకుండా కూడా ఎటు పడితే అటు ఒక రోజు ముందే వచ్చేసి ఇళ్లలో వెళ్ళి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వంకి చెప్పేది ఏంటంటే, మేము చేసే పనులని గుర్తుకొస్తలేవా, మేము చేసే పనులు కనబడతలేవా? మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నదంటే ఈ సర్వే చేయాలి, ఆ సర్వే చేయాలని చెప్పేసి అంటుంది. మరి ఆశలకు చిన్న జీతాలు, వాళ్ళ కడుపులు నిండుతలేవు. మరి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు చేసే పనులు కరెక్టే కదా. వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి వాళ్ళకు రెగ్యులర్ చేస్తే వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతారని చెప్పేసి కనబడతలేదా ఇవ్వాలి అని మేము కోరుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు మాకు ఆశా వర్కర్లకు మేము గత 15 రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా ఇంట్ల కిందకి వచ్చి ఏమన్నారంటే, అమ్మ రేవంత్ రెడ్డి వస్తే ఆశలు ఏ రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, మీరు చక్కగా ఇంట్లోనే కూర్చుంటారు, మీకు కావాల్సినంత జీతం పెంచుతారు, వాళ్ళు మీకు అనుకున్నంత సౌకర్యం చేస్తారని చెప్పేసి అన్నారు. అటువంటి రేవంత్ రెడ్డి, అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆడవాళ్ళని చూడకుండా ఎటుపోతే అటు ఉయ్యాల ఊపినట్టు ఊపుతూ వాళ్ళకు అరెస్ట్ చేయడం జరిగింది.